హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్కే కట్ వర్క్ అనేది వచ్చేసిందనమాట. దాన్ని ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూద్దాము. మనకి క్లాత్ కొంచెం ఇట్లా కట్ వర్క్ ముందర షేప్ ఉన్నప్పుడే ఇలా స్టిచ్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇలా బకరం క్యాన్వాస్ వేసుకొని ఐరన్ చేసుకోవాలి. తర్వాత కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే వాటర్‌లోకి ఏసినప్పుడు మనకి క్యాన్వాస్ అనేది విడిపోతది కాబట్టి, స్టిచ్ అనేది ఉండడం వల్ల మనకి బాగా స్టిఫ్‌గా ఉంటది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మనం కరెక్ట్‌గా సరిపోయేట్లుగా ఎడ్జెస్‌కి చూసుకొని ఇలా పిన్స్ అనేటివి పెట్టేసుకోవాలనమాట. పక్కకు జరగకోకుండా రాంగా, రైటా చెక్ చేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. ఇలా ఉల్టా తిప్పేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నుంచి మనం ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్‌గా. పాదాన్ని పైకి లేపుతూ, సూదిని కిందికి దించుతూ, ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా చేయడానికి వీలవుతదనమాట. లేదంటే లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాల్సింది వస్తదనమాట. ఇలా క్లాత్ ఉన్నప్పుడు మాత్రం ఇలానే మనం నీట్‌గా షేప్ అనేది మనం ఆల్రెడీ హ్యాండ్స్‌తో ఎలా కట్ వర్క్ అనేది రెడీ చేసి పెడతామో అలా వచ్చేస్తదనమాట మనకు ఫినిషింగ్ అనేది. ఇలా నీట్‌గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎడ్జెస్‌కొచ్చేసరికి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసుకోవాలి నీట్‌గా. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది థ్రెడ్ అనేది కట్ కాకోకుండా నిదానంగా చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న కచ్చలనేటివి పెట్టేసుకోవాలి టక్స్‌లు. ఇలా ఫోల్డింగ్ చేసే చోట నీట్‌గా వస్తదనమాట. ఇప్పుడైతే హ్యాండ్‌తోనే మనం నీట్‌గా నిదానంగా ఇలా బ్యాక్ తిప్పేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఫినిషింగ్ అయితే చాలా చక్కగా వస్తదనమాట. మీరైతే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్‌తోనే నీట్‌గా అనేసుకుంటున్నాననమాట. బకరం క్యాన్వాస్ ఎందుకేయలేదంటే ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు బకరం క్యాన్వాస్ పైన స్టిచ్ పడడం వల్ల అది మందంగా వచ్చి కొంచెం నీలుక్కున్నట్లు అనిపిస్తుంది. అదే ఆల్రెడీ మనం కట్ వర్క్ రెడీ చేసుకున్నట్లయితే బకరం క్యాన్వాస్ అనేది యూజ్ చేయాలనమాట. ఇప్పుడైతే టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకుందాం. అలానే ఐరన్ చేసుకొని కూడా వదిలేసుకోవచ్చు. నేనైతే టాప్ స్టిచ్ అనేది ఒకటి వేస్తున్నాననమాట. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నిదానంగా కట్ వర్క్ అనేది కట్స్ దగ్గరకొచ్చేసరికి నీట్‌గా పాదాన్ని పైకి లేపుతూ, సూదిని కిందికి దించుతూ నిదానంగా చేసుకోవాలి మనం. ఫినిషింగ్ అయితే చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నీట్‌గా మనం కట్ వర్క్ తిప్పే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనము ఒరిజినల్ క్లాత్ పైన కరెక్ట్ వర్క్ ఉన్న చోటుకే స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ మనము. ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా చక్కగా వస్తదన్నమాట. ఇప్పుడైతే నీట్‌గా ఇలా ఎడ్జ్‌కి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని, ఫ్యాబ్రిక్‌ని తిప్పేసుకొని, ఇలా టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసుకొని నిదానంగా నీట్‌గా ఎడ్జ్‌కి వేసుకోవాలి. అలానే వేస్ట్ ఫ్యాబ్రిక్ అంతా సైడ్‌దంతా నీట్‌గా కటింగ్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఫినిషింగ్ అయితే చూసేసేయండి ఎంత చక్కగా వచ్చినాయో. వీడియో బాగా లెంతీ అవుతది కాబట్టి నేను ఒక హ్యాండే స్టిచ్ అనేది చూపిచ్చాననమాట. నేను ఆల్రెడీ ఇంకొక హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి టిప్స్ అనేది మీకు షేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.